అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా, క్విక్‌గా, ఇన్‌స్టెంట్‌గా చేసుకునే హెల్తీ అటుకుల ఉప్మా అండి. ఈ అటుకుల ఉప్మా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కూడా. చాలామంది అటుకుల ఉప్మా పొడి పొడిగా రాదని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారండి. ఈ చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో చేసుకుంటూ ఈరోజు అటుకుల ఉప్మాని పొడి పొడిగా ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చూసేద్దాం పదండి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నాను. బౌల్ మీద ఈ విధంగా ఒక ఫిల్టర్ని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 3 కప్పుల అటుకులని వేసుకుందాం. నేను మందపాటి అటుకులని తీసుకుంటున్నానండి. మంద అటుకులు అయితేనే ఉప్మాకి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, అటుకుల మీద కొద్ది కొద్దిగా నీళ్ళని ఈ విధంగా పోసుకుంటూ ఆ అటుకులని జస్ట్ తడుపుకోవాలండి, మనం వాష్ చేయకూడదు. చూడండి, ఈ విధంగా కొద్ది కొద్దిగా తగినన్ని నీళ్ళని పోసుకుంటూ అటుకుల్ని ఈ విధంగా ఈవెన్గా తడుపుకోవాలి. వాష్ చేసేస్తే అటుకులు అనేటివి ఎక్కువగా మెత్తపడిపోతాయండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ తడుపుకోవడం వల్ల మన అటుకులు అనేటివి ఓవర్గా మెత్తగా అయిపోవండి. మనకి ఎంత యూజ్ అవుతాయో అంతవరకే మెత్తబడి మనకి పొడి పొడిలాడుతూ వస్తాయండి అటుకులు అనేటివి. చూడండి ఎంత పొడి పొడిగా ఉన్నాయో. ఇలా తడుపుకున్నాక వీటిని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి ఒక పావు కప్పు పల్లీలను వేసుకోవాలి. పల్లీలను వేసుకున్నాక పల్లీలను ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పల్లీలు అనేటివి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని ఆవాలు జీలకర్ర కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఆవాలు జీలకర్ర మన పల్లీలు అనేటివి చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం దీంట్లోకి 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ అనేది మరి ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ అనేది చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. కొద్దిగా ఇంగువను కూడా మనం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి తడిపి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. అటుకుల్ని వేసుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని ఈవెన్గా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా బాగా చక్కగా కలిసేట్టుగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు లాస్ట్లో మనం సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, అంతా చక్కగా పర్ఫెక్ట్గా కలిసిపోయిందండి. అంతేనండి, ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మన అటుకుల ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. చూడండి, అస్సలు అతుక్కోవట్లేదండి, చాలా పొడి పొడిగా వచ్చింది. అంతే, ఇప్పుడు దీన్ని మనం వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ అటుకుల ఉప్మాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఈ అటుకుల ఉప్మాని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.